కానీ కవిత ఇప్పుడు 5 రోజులు అవుతా ఉంది అరెస్ట్ అయ్యి. నిజంగా తప్పు చేసిన అన్న ఆలోచనకు లేకపోతే 10 సంవత్సరాల కాలం పాటు చాలామంది మహిళలకు మేము ఇబ్బంది పెట్టినాం, చాలామంది మహిళలకు భర్తలను దూరం చేసాం ఈ లిక్కర్ మాఫియా వల్ల అన్న ఆలోచనకు ఈ కుటుంబం వచ్చింది అనుకుంటున్నారు అన్న మీరు? అదే ఇప్పుడు రాయలసీమలోనూ ఇక్కడ ఉంటుంది, కత్తి పట్టినోడు కత్తికే బలవుతాడని ఈ కేసీఆర్ కూతురు లిక్కర్ను నమ్ముకున్నారు. ఈ లిక్కర్ నమ్ముకొని తెలంగాణలో కొన్ని వేల మంది అమ్మాయిలు పెళ్ళైన తర్వాత పుస్తెలు అయిపోయినాయి, తాగుడు అలవాటు చాలా మంది చచ్చిపోయారు. కొందరు రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయారు, కొందరు లివర్ ఖరాబ్ అయ్యి చచ్చిపోయారు, కొందరు కిడ్నీ ఖరాబ్ అయ్యి చచ్చిపోయారు. ఇట్లా అనేక మంది తల్లులు విధవరాళ్ళు అయిపోయారు, వితంతువులు అయిపోయినారు. మరి ఆ తాగిపిచ్చి లిక్కర్ తాగిపిచ్చి వాళ్ళ భర్తలను చంపినావు. మరి ఇప్పుడు అదే లిక్కర్కు కవిత బలైంది, కేసీఆర్ బలైండు. లిక్కర్ చుట్టే ఈ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ లిక్కర్తోనే కేసీఆర్ అంతమవుతుంది. లిక్కర్ కేసీఆర్ కూడా ఆ లిక్కర్ తాగి ఆయన లివర్ కిడ్నీ ఖరాబ్ చేసుకోండు. ఇప్పుడు హెల్త్ కబడైందా? అంతే కదా, ఏముంది మొన్నదాకానే బ్లడ్ కక్కుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పడ్డది కూడా తాగి పడ్డదే కదా. తాగి పడ్డా అంటే లిక్కర్ తాగి పడ్డాన్ని దోత్తట్టుకుని పడ్డాడు అంటారు. కొట్లాట తాగిన తర్వాత హరీష్ రావు కేటీఆర్ పదవుల కోసం కొట్లాడుతున్న తరుణంలో పడేసిరన్న ఒక ప్రచారం. ఇక అది ఎంతవరకు నిజమో కానీ మొత్తానికి లిక్కర్ అయితే సెంటర్. మీరు లిక్కర్ను నమ్ముకున్నారు, లిక్కర్ ఆదాయాన్ని నమ్ముకున్నారు, లిక్కర్ ద్వారా అనేక మందిని చంపినారు. కాబట్టి లాస్ట్కు నీ బిడ్డే లిక్కర్ స్కామ్లోనే, లిక్కర్ పాలసీ స్కామ్లోనే ఇరికింది. లిక్కర్ వల్ల ఇన్ని డేంజర్లు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అన్న ఈ బెల్ట్ షాపులను బంద్ చేసి ఈ రాత్రి 6 గంటల లోపే ఈ లిక్కర్ సెల్లింగ్ అనేది ఆపాలి. తద్వారా అనేక మంది భార్యలకు సంబంధించి వాళ్ళ పుస్తెలు ఉంటాయి, లేకపోతే పుట్ట తెగిపోతాయి. ఇప్పుడు గతంలో హుజురాబాద్లో ఈటెల రాజేంద్ర ఒక సభలో ఒక కళాకారుడు పాట పాడాడు, గోవిందా గోవిందా అన్న పాట పాడాడు. మీరు సోషల్ మీడియాలో చూసినా మీరు కాస్త దాన్ని డిఫరెంట్గా ఒక పాట పాడినారు కదా. సో మీరు రాసిన పాటనేనా అది? నేను రాయలేదు, అన్ననే రాసిన. అన్న పేరు జనగాలం రామలింగం అన్న. ఆయన అప్పట్లో గోవిందారి గోవిందా అని స్టార్ట్ చేస్తూ గోవిందా టిఆర్ఎస్ గోవిందా అంటే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ చేసిన స్కీమ్ల మీద రాసిండు. దళిత బంధు గోవిందా, బీసీ బంధు గోవిందా, గిరిజన బంధు గోవిందా, దళితులకు 3 ఎకరాలు గోవిందా, డబుల్ బెడ్రూమ్లు గోవిందా అని ఇట్లా రాసిండు. మేము నిన్న దాన్ని కొంచెం కేసీఆర్ గోవిందా, కవిత గోవిందా, లిక్కర్ స్కాము గోవిందా అంటూ కవిత అంటే చాలా మంది పద్యం అనుకుంటారు. కవిత అంటే పద్యం కాదు డ్యూడ్, కవిత అంటే మద్యం అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కవిత అంటే పద్యం కాదు, కవిత అంటే మద్యం. కవిత ఒకప్పుడు పువ్వులు ఎత్తుకునేది ఇట్లా పెట్టేది, బతుకమ్మ అని మన బంతి పువ్వులు పెట్టేది, అన్ని రకాల పువ్వులు ఇట్లా పెట్టుకొని గంప మీద ఎత్తుకున్నట్టు పెట్టేది. ఇప్పుడు ఏం పెడుతున్నారంటే అందులో రాల్ ఛాలెంజ్, కింగ్ ఫిషర్ బీర్లు. అంటే కవిత వల్ల పరిస్థితి ఇట్లా అయిపోయింది. కవిత గోవిందా, హరీష్ రావు గోవిందా, కేటీఆర్ గోవిందా, ఈడీ వచ్చింది గోవిందా, కవితను పట్టుకెళ్ళింది గోవిందా, గోవిందా హరి గోవిందా, బాల్కా సుమను గోవిందా, గాదర్ కిషోరు గోవిందా, దానం నాగేందరు గోవిందా, మల్లారెడ్డి గోవిందా, ఈ బిఆర్ఎస్ గోవిందా, ఇట్లా కేసీఆర్ గోవిందా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గోవిందా, ఎక్కడోడెక్కడ గోవిందా, ఎక్కడ పోతుండే తెలియట్లేదు, అందరు గోవిందా అయిపోతారు. అది కానీ ఆ 3-4 మిగులుతుండొచ్చా 50 రోజులలో? అంతేనా? వాళ్ళు కూడా మిగిలరు, అన్ని బంద్ చేసుకో మిగలకుండా చేయాల్సిన బాధ్యత మన అందరిది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదు, అంటే దేవుడే వాళ్ళని అట్లా పుట్టించినట్టున్నాడు, మన తప్పు కాదు. మనుషులలో కూడా ఇంత క్రిమినల్స్ ఉంటారు. మనిషి పుట్టినోడు ఇట్లా బతుకొద్దు అని చెప్పి మనకు సింబాలిక్గా, అంటే అప్పట్లో ఒక రాక్షసులను పుట్టించినట్టు ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీని పుట్టించిండు. ఇగో మనిషి పుట్టినోడు కేసీఆర్ లెక్క బతకకూడదు, మనిషి పుట్టినోడు కవిత లెక్క పుట్టకూడదు, కేటీఆర్ లెక్క బతకకూడదు, హరీష్ రావు లెక్క బతకకూడదు, కవిత లాగా బతకకూడదు, సంతోష్ రావు లాగా బతకకూడదు, ఎర్రబల్లి దయాకర్ రావు లాగా బతకకూడదు, మల్లారెడ్డి లాగా బతకకూడదు అని కొద్దిమంది రాక్షసులను తయారు చేసి మరి దేవుడే పంపిండేమో. ఇక ఇది ఇంతటితో అంతం చేయాలి రాక్షస. చరిత్రలో నిలిచిపోతుంది కదా కల్వకుంట్ల కుటుంబం. అంటే మంచిగా అనుకున్నారు వాళ్ళు, కానీ చెడుగా చరిత్రలో నిలిచిపోయి కాసిం రాజ్వీని ఎట్లా గుర్తుపెట్టుకున్నారు?
కాసిం రజ్వీని రజాకారులను ఎట్లా గుర్తుపెట్టుకున్నారో బీఆర్ఎస్ వాళ్ళను బీఆర్ఎస్ సపోర్ట్ చేసేటోళ్ళను కాసిం రజ్వీ టీం కాసిం రజ్వీ సైన్యం రజాకారులను గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు మనుషులు కాదు కదా, ఇవాళ వాళ్ళు గెలిస్తే మనం అందరిని చంపేటోళ్ళు కదా. రజాకార్ సినిమాలో అయితే గతంలో చరిత్ర ఎట్లా చూపించిండో కేసీఆర్ ఇంకోసారి గెలిస్తే అవన్నిటిని మళ్ళా పునరావృతం చేసే అవకాశం ఉంటుండే కదా. అంటే వీళ్ళ స్టైల్ వేరా. అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చేసిరు 10 ఏళ్ళు. ఓకే, ఇంతకుముందు 5 ఏళ్ళు. ఇప్పుడు దాసరి సినిమాని తీసుకెళ్ళి కొట్టిర్రు. వాళ్ళు బయట బహిరంగ ప్రదేశంలో అప్పట్లో బతుకమ్మ ఆడించి కొట్టేది. ఇప్పుడు పోలీసులను తీసుకుపోయి లోపల మళ్ళీ బయటకు రాకుండా, ఎందుకంటే ఇప్పుడు అన్ని కెమెరాలు అయినాయి. అవును, మళ్ళీ కొంత పబ్లిక్ ఎడ్యుకేట్ అయ్యారు, చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు అట్లా చేపిస్తే ఉరికిస్తే అంతారని భయం తెలుసు కదా. మెథడ్ మారుతుండే, చేయడం మాత్రం అంతే చేస్తున్నారు. సో కవిత ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుందో మీరు ఆ లీగల్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో అడ్వకేట్లతో కూడా మీరు చాలా మందితో టచ్లో ఉంటారు కాబట్టి ఇప్పుడంతలా కల్వకుట్ల కవిత బయటకు వచ్చే అవకాశం ఉంది లేదని అంటున్నారు. చాలా మంది అడ్వకేట్లతో మాట్లాడితే ఆమె అన్ని బుచ్చిబాబు కానీ ఆమె పార్ట్నర్లు కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కానీ అందరు ఈమెకు సంబంధించి అంత కాల్ డేటా బయట పడుతుంది, అంతా చూస్తారు. కాబట్టి ఇప్పట్లో మాత్రం బెయిల్ వచ్చేటట్టు లేదని. తొందరలో ఏమో బయటకు వస్తే ఎంపీ ఎలక్షన్ల కంటే ముందా లేకపోతే ఎంపీ ఎలక్షన్ తర్వాత బయటకు వచ్చినా కానీ నేను నిర్దోషిగా బయటకు వచ్చినా కావాలని బీజేపీ నన్ను అక్రమ అరెస్ట్ చేసి నేను తెలుసుకొని కోర్టులో తెలుసుకొని బయటకు వచ్చిన ప్రచారం కూడా చేసే అవకాశం ఉంటుంది. ఆమె ప్రచారం చేస్తుంది కానీ చెప్పాల్సింది కోర్టు. ఈమె నిర్దోష్ అని కోర్టు చెప్తే అరే మనం కూడా అరే పాపం అమాయకురాలను ఇట్లా చేసిందని మనం కూడా అప్పుడు సపోర్ట్ చేస్తాం. కానీ ఆమె చేసింది కదా, రెడ్ హ్యాండెడ్గా ఉన్నాయి కదా. ఆమె నీతి వాక్యాలు చెప్పొద్దు. ఇప్పుడు వీళ్ళు నిజంగా ఏ తప్పు చేయకపోతే ఊరుకుంటున్నాను. ఈ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసేవాళ్ళు. సోషల్ మీడియాలో ఒక వార్త తిరుగుతూ ఉందన్న, పేపర్ స్టేట్మెంటే, మరి అది ఏ పేపర్లో వచ్చిందో తెలియదు. కవిత వాళ్ళ అన్నని హరీష్ రావుని వాళ్ళ బావని బెదిరిస్తుందంట. త్వరగా బెయిల్ వచ్చేలా చేయండి లేదా మీ అందరి బండారం బయట పెడతా, జైల్లో ఉండలేకపోతున్నా, నిద్ర పట్టడం లేదు, ఊపిరి మొసలడం లేదు, కస్టడీలో ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు, ఏదో ఒకటి చేశాను బయటకు తీసుకురండి, నాతో డ్రామాలు ఆడొద్దు, వారం రోజు బెయిల్ రాకపోతే అందరి బండారం బయట పెడతా, ములాఖత్లో కేటీఆర్ హరీష్ పై కవిత ఆగ్రహం, ఈడీ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి, ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేదు, ఆవేశంలో నోరు తెరిస్తే అందరూ జైల్లో ఉండాల్సి వస్తుంది, కొన్ని నెలలు ఓపిక పట్టాలని కవితకు కేటీఆర్ హరీష్ సమాధానించే ప్రయత్నం చేశారంట. సో వాళ్ళ బావని అన్నను కూడా బ్లాక్మెయిలింగ్ చేస్తుంది. సో వీలైనంత తొందరగా అడ్వకేట్లు పెట్టి నన్ను బయటికి తీసుకురాకపోతే నేను వాళ్ళు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే ఇక్కడ మన కుటుంబం మొత్తం దొరికిపోయే అవకాశం ఉందని చెప్పి ఒక తరహాలో బెదిరిస్తూ ఉన్నది. నాకు తెలిసి కవిత ఇంత పెద్ద పని చేసింది కదా, నేను కవిత కూడా కేటీఆర్కు తెలియకుండా చేసిందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు సొంత కూతురు ఏం చేస్తుందనే విషయం ఎవరికి మళ్ళీ ఇంత పెద్ద స్కామే. కానీ కావాలని కవితని ఇరికిచ్చే ప్రయత్నం కేటీఆర్ హరీష్ కేసీఆర్ ఏమైనా చేసిండని మీరు అనుకుంటారా? కావాలని ఏం చేసి ఉంటారు కానీ వీళ్ళు దొరుకుతారు అనుకోలేదు కదా. ఇప్పుడు నిజానికి ఆ ఢిల్లీలో జరిగింది కాబట్టి వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిరబ్బా. అక్కడ ఉండే గవర్నర్ కానీ తర్వాత అక్కడ ఉండే సిఎస్ కానీ కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి కాబట్టి అక్కడ దొరికింది. ఈ పాలసీ ఇప్పుడు దాదాపు తెలంగాణలో నడుస్తుంది. ఇప్పుడు అన్ని బెల్ట్ షాపులు పెట్టిర్రు, ఉన్న షాపులు కూడా వీళ్ళు ఎనీ టైం అమ్ముకుంటారు కదా. అవును, కాబట్టి వేరే రాష్ట్రాలలో అయితే దొరకకపో ఢిల్లీలో కాబట్టి దొరికిర్రు. అక్కడ కేంద్రానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి కాబట్టి అయింది. అసలు వాళ్ళు కలలో కూడా ఊహించాలి ఇట్లా దొరుకుతామని. అవునవును, దొరుకుతామని తెలవక చేసింది కానీ మామూలుగా దొరకలేరు.